హాయ్! వెల్కమ్ టు డీజీ లోన్స్. టాపిక్ వచ్చేసి పర్సనల్ లోన్ ఇన్సూరెన్స్. వెంకీ గారు ఉన్నారు. హాయ్ వెంకీ. హాయ్ అండి. పిఎల్‌కి ఇన్సూరెన్స్ పెట్టుకోవడం వల్ల లాభాలేంటి? పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ప్రతి కస్టమర్ పర్సనల్ లోన్స్ ఇన్సూరెన్స్ పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి. ఎందుకోసం అంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గానీ, సడెన్‌గా ఏదైనా అయినప్పుడు గానీ, హాస్పిటలైజేషన్ అయినప్పుడు కస్టమర్ ఈఎంఐలు అనేది పే చేయడానికి అవకాశం ఉండదు. సో, ఇంకోటేందంటే కస్టమర్ ఒకవేళ హాస్పిటల్‌లో చేసినప్పుడు ఈఎంఐలు పే చేయకుండా ఉండొచ్చు. ఇంకోటేందంటే కస్టమర్ ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డెత్ అయినప్పుడు గానీ, అలాంటప్పుడు ఏదైతే అమౌంట్ బ్యాంక్‌కి పే చేశారో ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతది. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటదో అది వచ్చేసి వాళ్ళ అది క్లెయిమ్ అవ్వటం జరుగుతుంది. ఇంకోటేందంటే కస్టమర్ ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే అందులో 2 రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది. అండ్ పర్సనల్ లోన్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఉంటది. ఆ 2 పెట్టుకోవడం వల్ల చాలా బెస్ట్ అండి. బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఓకే. ఇన్సూరెన్స్‌కి ఎంత అమౌంట్ చార్జెస్ ఉంటది? ఇన్సూరెన్స్‌కి అమౌంట్ అనేది కస్టమర్ ఏజ్‌ని బట్టి, తీసుకున్న లోన్ అమౌంట్‌ని బట్టి వాళ్ళ అమౌంట్ అనేది ఉంటది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు. 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు పెడతారు. కస్టమర్ ఏందంటే 5 ఇయర్స్ పెట్టినప్పుడు 1,30,000 గానీ, 1,40,000 గానీ అట్లా ఇన్సూరెన్స్ అమౌంట్ అని ఉంటది. కస్టమర్ అంత ఒకేసారి పే చేయడానికి కష్టంగా ఉంటది కాబట్టి ఎవరైనా కస్టమర్‌కి 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పెడతారు. టెన్యూర్ ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చా అండి? 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు పెట్టుకుంటే బెస్ట్ అండి. ఓకే. ఇన్సూరెన్స్ వల్ల నామినీకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటావా? ఇన్సూరెన్స్ వల్ల నామినీకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో, కస్టమర్ చనిపోయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోతే ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి రిఫండ్ అవుతాయి అమౌంట్. ఎలాంటి బెనిఫిట్స్? లోన్ అమౌంట్ మొత్తం క్రెడిట్ అవుతుందా? లోన్ లేదంటే అమౌంట్ నార్మల్‌గా? లోన్ అమౌంట్ లోన్ అమౌంట్ ఏదైతే కస్టమర్ డెత్ అయ్యే వరకు ఎంతైతే పేమెంట్ చేశారో అంతవరకు మొత్తం అది రీఫండ్ అవుతుంది. అండ్ ఇంకోటి బ్యాంక్‌కి ఏదైతే మనం పే చేయాల్సింది ఉందో అది క్లెయిమ్ అయిపోద్ది. ఇన్సూరెన్స్‌కి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటదా? ఇన్సూరెన్స్‌కి ఏజ్ అంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఏజ్‌ని చూడొద్దండి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం కాబట్టి, కరోనా వల్ల చాలామంది చాలా బలైపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. ఎవరైనా లోన్స్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా, బిజినెస్ లోన్స్ తీసుకున్నా, ఎటువంటి లోన్స్ తీసుకున్నా కూడా ఇన్సూరెన్స్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే. థ్యాంక్ యూ వెంకీ గారు. థాంక్ యూ అండి.